విషయాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు. అలాగే మన చుట్టూ మనతో చాలా మంది ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎవరు రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. డబ్బే సర్వస్వం అనుకునే వారికి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వారికి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది. ఇది నిజం. ఒక్క స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక్క స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అది స్త్రీ గొప్పదనం. మనిషి శ్వాస కన్నా ముందు స్వార్థాన్ని పీల్చుకుంటూ పుడుతున్నాడు. అందుకే అనుకుంటా చనిపోయినప్పటికీ శ్వాసను విడిచిపెట్టిపోతున్నాడు, కానీ స్వార్థాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. ఏ పదము వెనుక ఏ అర్థం ఉందో, ఏ అర్థం వెనుక ఏ పరమార్థం ఉందో, ఏ పరమార్థం వెనుక ఏ స్వార్థం ఉందో, ఏ స్వార్థం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంత కాలం సామాన్య మానవుడు మోసపోతూనే ఉంటాడు. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే. ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్షు మిగిలినా వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపినా వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియని ఇల్లు కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపద లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. డబ్బుంటే నిన్ను దేవుణ్ణి చేస్తారు, లేకుంటే నిన్ను రాయిలా చూస్తారు. బాగుంటే అందరూ నీ చుట్టూ ఉంటారు. ఊరిలో జనమంతా మా చుట్టం అంటారు, లేకుంటే చూసి చూడనట్లు పోతారు. పేరు పెట్టి పిలిచినా విననట్టు వెళుతారు. మనుషుల్లో మనుషుల్ని తెలుసుకో సోదరా, లోకంలో జాగ్రత్తగా నడుచుకో సోదరా. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేస్తుంది. 1000 సంతోషాలు మన చుట్టూ ఉన్న ఒక బాధను కూడా దూరం చేయలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే తిరిగి సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టడం కాకపోయినా బాధపడేలా ఉండకూడదు. నిజాయితీ లేని చోట బంధం భారమే. మనం మనలా బ్రతకడం మొదలు పెడితే నేటి కాలంలో చాలా బంధాలు ముగిసిపోతాయి. ఇతరుల కష్టాల కోసం మనల్ని మనం కోల్పోయినప్పుడే ఆ బంధాలు నిలబడతాయి. ఆత్మగౌరవం లేని చోట బంధం కేవలం ఒక బరువు మాత్రమే. అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చౌకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. చెడ్డవానితో స్నేహం మొదట సాలిగూడులా మెత్తగా ఉంటుంది. ప్రయత్నిస్తే దాన్ని వదిలించుకోవడం కష్టమే కాదు. కానీ స్నేహం బలపడిందా ఇనుప గొలుసుల్లో బంధించబడతావు.
వదిలించుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది.